ముని సత్తములారా, శివుని మాయ తెలుసుకోవడం ఇంద్రాది దేవతలు, అజుడు, విష్ణువు తదితర దేవతా ప్రముఖులకే సాధ్యం కాదు. అటువంటిది సామాన్యులమైన వారికి ఎలా సాధ్యమవుతుంది? శివుని ఆజ్ఞ లేకుండా అడుగైనా ముందుకు కదలదు. ఆయన కరుణిస్తే వరం, ఆగ్రహిస్తే కలవరం. కాబట్టి ఆ పరమేశ్వర ధ్యానంలో ఎప్పుడూ సమయాన్ని గడుపుతూ ఆయన దయకు పాత్రులం కావాలి అంటూ శివతత్వాన్ని మరింత వివరంగా తెలియజేస్తాడు సూతుడు. అనంతరం నందీశ్వరుడు మార్కండేయునికి చెప్పిన మరో ఆసక్తికర ఘట్టాన్ని వినిపించేందుకు ఉపక్రమిస్తాడు. సృష్టికి పూర్వం అంతా జలమయమే. ఎక్కడ చూసినా నీరు తప్ప ఏదీ లేదు. అటువంటి మహాజలం నుంచే ఒక గొప్ప తేజస్సు ఉద్భవించింది. ఆ తేజస్సే క్రమక్రమంగా ఒక ఆకారంగా మారి అదే పరబ్రహ్మగా రూపుదిద్దుకుంది. ఆ పరబ్రహ్మమే పరమేశ్వరుడు. అలా సృష్టికి ముందుగా ఉద్భవించిన పరమేశ్వరుడు విశ్వాన్ని సృష్టించాలని భావిస్తాడు. అతనికి ఆ తలంపు రావడం ఏమిటి? ఆయన ఎడమ భాగం నుంచి ప్రకృతి స్వరూపిణి అయిన ఆదిశక్తి ప్రభవిస్తుంది. ఆమె పరాశక్తి, పరాదేవత, జగన్మాత. ఈ తల్లి రూపాన్ని వర్ణించేందుకు సామాన్యుడికి సాధ్యం కాదు. మహాశివునికి మాదిరిగానే మహేశ్వరి కూడా 3 కన్నులతోటి ప్రభవించింది. అంతేనా? 2000 చేతులు ప్రళయాకారంతో కనిపించినా క్షణంలోనే ప్రణయస్వరూపినిగా మారిపోగలదు. ఈ తల్లే సకల చరాచర సృష్టికి మూలంగా చెబుతారు. ఇలా ఆదిశక్తిని ప్రభవింపజేసి ఆమెతో విహారానికి బయలుదేరుతాడు పరమశివుడు. వారిద్దరూ సంతోషంగా ప్రణయ సల్లాపాలతో మునిగి తేలుతుండగా ఒక మహాపురుషుడు వీరి మధ్య నిలుస్తాడు. అతని రూపం తేజోమయమై ఉంది. చతుర్భుజాలతోనూ, సుందర వదనంతోనూ, తామర పువ్వుల్లాంటి నేత్రద్వయంతోనూ, నీలిరంగు మేనితోనూ ఆయుధపాణి అయి పరమేశ్వరుని ముందు నిలిచిన ఆ తేజోవంతుడు చూపరులకు నయనానందాన్ని కలిగిస్తున్నాడు. మహేశ్వర సంకల్పంతోనే ఆ మహాపురుషుడు ఆవిర్భావించాడన్నమాట. అంతలోనే ఆ సుందరాకారునికి తగిన జంటగా పక్కనే మహాలక్ష్మిని కూడా అవతరింపజేస్తాడు పరమేశ్వరుడు. వీరిద్దరి జంట ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు కన్నుల పంట కలిగించింది. ఆ మహాపురుషుడిని చూస్తూ అతనికి దివ్యమైన ఆభరణాల్ని, పట్టు పీతాంబరాల్ని ప్రసాదిస్తాడు మహేశ్వరుడు. వాటిని ధరించిన ఈ తేజోవంతుడు మరింత శోభాయమానంగా కనిపిస్తాడు. అలా కనిపించే ఆ ఉత్తమ పురుషుడిని చూస్తూ మహేశుడు ఇలా అంటాడు: పీతావసనాన్ని ధరించడంతో నిన్ను పీతాంబరదారుడని, మహాలక్ష్మికి భర్తవైనందున మాధవుడవని, విశ్వమంతా వ్యాపించి ఉంటావు కాబట్టి విష్ణుమూర్తి అని, అలాగే సృష్టికి ముందుగా పుట్టినవాడవు కాబట్టి పురుషోత్తముడవని వ్యవహరిస్తారని చెబుతాడు. ఇవే కాక అనేక పేర్లతో కూడా పూజింపబడతావని తెలియజేస్తూ నమశివాయ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండు. ఈ సృష్టిలో ముందు ముందు నీవు అత్యంత ప్రధాన పాత్ర వహిస్తావని, అక్కడి నుండి శివపార్వతులు అంతర్ధానమైపోతారు. మహేశ్వరుని ఆనతి మేరకు నారాయణుడు నమశివాయ మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిలోనే ఉండిపోతాడు. ఇంతలో ఆయనకు ఒక వటపత్రం కనిపిస్తుంది. ఆ పత్రంపై శయనించి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. అలా కొన్నేళ్ళు గడిచిపోతాయి. ఇలా గడుపుతున్న విష్ణుమూర్తికి ఒక వాణి వినిపిస్తుంది: నీవు సకల జ్ఞాన స్వరూపుడవు, అందులోనూ నీటిలోనే వసించేవాడివి. కాబట్టి నీవు నారాయణుడవని కీర్తింపబడతావు. నారము అంటే జ్ఞానమని, నీరు అని కూడా అర్థం. కాబట్టి నీకు నారాయణుడనే నామం సార్థకమవుతుంది అన్న శబ్దం వినిపిస్తుంది. దాంతో జ్ఞానస్వరూపుడైన విష్ణుమూర్తికి వేదాల్లోని సారం కూడా అవగతమైపోతుంది. ఇక అప్పటి నుంచి సృష్టిని ఎలా ఉద్భవింపజేయాలి, ఇందుకు ఎవరెవరు అవసరం అవుతారు ఇత్యాది విషయాల్ని ఆలోచిస్తూనే నమశివాయ మంత్రాన్ని జపించడం మాత్రం వదిలిపెట్టడు. త్రిగుణాలైన సత్వ, రజ, తమో గుణాలు కలిగినదే ప్రకృతి. ఈ గుణాల ద్వారానే అహంకార మమకారాలు జనిస్తాయి. వీటి వల్లే పంచన్మాత్రలు శబ్దము, స్పర్శ, రూపం, రసము, గంధము పుడతాయి. వీటి వల్ల పంచభూతాలు భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం ఉద్భవిస్తాయి. అలాగే జ్ఞానేంద్రియాలు
త్వక్కు, చక్షు, శ్రోత్రం, జిహ్వ, ఆగ్రానం కర్మేంద్రియాలు, వాక్కు, పాని, పాదం, వాయువు, ఉపస్థ అంతఃకరణాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం జనిస్తాయి. ఈ విషయాలన్నీ విష్ణువు యోచిస్తూ ఉంటాడు. ఇంతలో అతని నాభి ప్రదేశం నుండి ఒక పెద్ద పద్మం పుడుతుంది. దాని ఆది ఎక్కడో అంతం ఎక్కడో కూడా తెలియనంత పెద్దగా ఉంటుందా పుష్పం. ఆ పుష్పంపైనే బ్రహ్మ సరస్వతులు ఆసీనులై ఉంటారు. బ్రహ్మదేవుడి శరీరం ఎరుపు కాంతిలో ఉంటుంది. తమోగుణ ప్రధానుడై ఉంటాడు. జగతిపైకి రాగానే ఆయనకు చుట్టూ ఉన్న నీరు తప్ప ఇంకేమీ కనిపించలేదు. పద్మంపై ఉండడంతో కింది భాగం కూడా కనిపించలేదు. దాంతో ఈయన పుట్టుకకు కారణమైన నారాయణుడు కూడా బ్రహ్మకళ్ళకు ద్యోతకం కాలేదు. ఇంతకు తానెలా పుట్టింది తెలియక ఈ విషయమై ఎంతో కాలం ఆలోచిస్తాడు. ఈ ఆలోచనలోనే ఎంతో కాలం గడిచిపోతుంది. అయినా బ్రహ్మకు సరైన సమాధానం లభించదు. తన పుట్టుకకు కారణమైన వారెవ్వరూ అతనికి కనిపించరు. దాంతో నేను పద్మోద్భవుడిని, నా పుట్టుకకు నేనే కారణమన్న నిర్ణయానికి వచ్చేస్తాడు. అసలే తమోగుణంతో ఉన్నవాడేమో. ఆ భావం అతనిలో అహంకారాన్ని జనింపజేస్తుంది. అయినా అసలు ఈ పద్మం ఆద్యంతాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామని బయలుదేరుతాడు. ఈ ప్రయత్నం కూడా బ్రహ్మకు నిరాశనే మిగిలిస్తుంది. దాంతో ఉస్సురంటూ దిగులు పడుతుండగా ఇతనికి కూడా అశరీరవాణి వినిపిస్తుంది. నాయనా, విషయం బోధపడాలంటే నీవు ప్రణవశబ్దమైన ఓంకారాన్ని జపించు, తప్పక నీకు మార్గం లభిస్తుంది అని చెబుతుంది అశరీరవాణి. అంతే, అశరీరవాణి చెప్పిన విధంగా బ్రహ్మ తన భార్య అయిన సరస్వతీదేవితో కూడి ఓంకారాన్ని జపిస్తూ ఉంటాడు. అప్పుడు వారికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షం అవుతారు. అయితే బ్రహ్మదేవుడికి తాను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏ రూపము కనిపించకపోవడంతో తన ముందు ప్రత్యక్షమైన లక్ష్మీనారాయణుల్ని గుర్తుపట్టడు. దాంతో ఎవ్వరు మీరంటూ ఎదురు ప్రశ్నిస్తాడు. దానికి మహావిష్ణువు, ఈ సృష్టిని జనింపజేసేందుకు సాయంగా నిన్ను నేను అవతరింపజేశాను. నువ్వు నా నాభి నుండి పద్మంపై ఉద్భవించావు అని చెబుతాడు. తామసగుణం ఆవరించి ఉన్న బ్రహ్మ అందుకు అంగీకరింపక, చాల్లే, నీ వల్ల నేను ఆవిర్భవించడం ఏంటి? నాకు నేనే స్వయంగా జన్మించాను. నా జన్మకు కారకులంటూ ఎవ్వరూ లేరు అన్నాడు అహంకారంతో. అందుకు విష్ణువు నవ్వుతూ, నువ్వు పొరబడుతున్నావు. నీకు వేదాల రహస్యాన్ని వివరించి అపార జ్ఞాన సంపదను అందించేందుకు నీ వద్దకు వచ్చాను అన్నాడు విష్ణుమూర్తి. అందుకు ససేమిరా అంగీకరించడు బ్రహ్మ. దాంతో, సరే, నీతో నాకు వాదం ఎందుకు? మన జన్మకారకుడైన పరమేశ్వరుణ్ణే ధ్యానించి ఆయన్ను ప్రసన్నం చేసుకుందాం. ఆయనే వచ్చి అసలు నిజం నీకు విశదపరుస్తాడు అన్నాడు. బ్రహ్మకి సలహా నచ్చడంతో ఇద్దరూ పరమశివుణ్ణి నమశివాయ మంత్రంతో ధ్యానం చేస్తారు. దాంతో పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో వీరి ముందు సాక్షాత్కరిస్తాడు. అత్యంత ఉన్నత ప్రమాణంలోనూ అత్యద్భుతమైన ప్రకాశవంతంగానూ ఉన్న ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అసలు ఆ లింగానికి మొదలు ఎక్కడో తుది ఎక్కడ ఉందో కూడా వారికి అవగతం కాదు. దాంతో వీటిని కనుగొన్న వారే మన ఇద్దరిలో గొప్పవారన్న నిర్ణయానికి వస్తారు బ్రహ్మ విష్ణువులు. అంతే, ఆ అభిప్రాయానికి ఎప్పుడైతే వస్తారో ఇద్దరూ ఒకరు పాతాళానికి మరొకరు ఊర్ధ్వలోకానికి పయనం సాగిస్తారు. విష్ణుమూర్తి యజ్ఞవరాహ రూపంలో పాతాళం వైపునకు తన అన్వేషణ మొదలుపెడితే బ్రహ్మదేవుడు హంస ఆకారంలో గగన మార్గం వైపు బయలుదేరుతాడు. ఇలా వీరిద్దరూ దాదాపు కొన్ని వేల ఏళ్ళు ఈ అన్వేషణను సాగిస్తారు. అయినప్పటికీ వీరిద్దరికీ ఆ మహాలింగం యొక్క తుది మొదలు కనిపించవు. అప్పటికే ఇద్దరూ వెతికి వెతికి అలసిపోతారు. ఈ సమయంలో ఇద్దరూ ఒక చోట కలుసుకుంటారు. ఒకరినొకరు చూపులతోనే ఓదార్చుకుంటారు. అలా కొద్దిసేపు విశ్రమించిన అనంతరం బ్రహ్మతో విష్ణువు ఇలా అంటాడు. అనవసరమైన దర్పానికి, అహంకారానికి పోయి మనమిద్దరం విరోధం పెంచుకోవడం దేనికి? చూశావు కదా, దానివల్ల ప్రయోజనం లేకపోగా ప్రయాసే మిగిలింది. ఇంత చేసినా ఇద్దరమూ కలిసి మహాశివుని రూపమైన ఈ మహాలింగం ఆది అంతము కనుక్కోలేకపోయాము. కాబట్టి ఇద్దరమూ కలిసి తిరిగి ఆ మహాశివుడినే మనసారా ప్రార్థించి మన వివాదాన్ని పరిష్కరించమని కోరుకుందాం అంటాడు విష్ణుమూర్తి.
అప్పటికే బాగా అలసిపోయిన బ్రహ్మ అందుకు మారు మాట్లాడకుండా అంగీకరిస్తాడు. దాంతో ఉభయులు ఆ మహాలింగాన్ని వివిధ రకాలుగా స్తుతిస్తారు. ఆద్యంతాలు లేని మహానుభావుడివి, అజరామరుడివి, నిన్ను ఏ రూపంలో కొలుచుకోవాలి, ఏ పేరు పిలుచుకోవాలి, అజ్ఞానంతో మాకు మేమే గొప్ప అనుకుంటూ నీ మహిమను విశేషాల్ని తెలుసుకోలేకపోయాం. మా అపరాధాన్ని మన్నించి నీవు సాకారుడవై సాక్షాత్కరించి మా వివాదాన్ని పోగొట్టి ఈ సృష్టి కార్యం సజావుగా సాగిపోయేందుకు అవకాశం కల్పించు అంటూ ఇద్దరూ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు. దాంతో ఆ మహాలింగం నుంచి స్వచ్ఛమైన నిర్మలమైన తెల్లని కాంతిపుంజాలు వెలువడ్డాయి. ఆ కాంతిపుంజాలే ఒక ఆకారంగా ఏర్పడి అవే మహేశ్వరుడిగా బ్రహ్మ విష్ణువుల కనుల ముందు రూపుదిద్దుకున్నాయి. ఆ సమయంలో ప్రణవనాదమైన ఓంకారధ్వనులు అక్కడంతా మారుమోగిపోతున్నాయి. పంచముఖాలతోనూ త్రిశూలము, డమరుకము ఇత్యాదివి ధరించి మహాశివుడు అక్కడ సాక్షాత్కరించాడు. అలా వారి మధ్య సాకారుడై ప్రత్యక్షమైన పరమేశ్వరుణ్ణి దర్శించి పులకితుడైన మహావిష్ణువు పరమేశ్వరుని పాదాలంటి నమస్కరిస్తాడు. అందుకు ఎంతగానో సంతోషిస్తాడు పరమేశ్వరుడు. అనంతరం బ్రహ్మను చూసి, ఓ బ్రహ్మ, ఈ సృష్టి కార్యం సజావుగా సాగేందుకు విష్ణుమూర్తి నాభి నుండే నీవు ఉదయించావు. నీకు తోడుగా సరస్వతీదేవి నిన్ను అనుసరించే ఉంది. అయితే నిన్ను తమోగుణం ఆవరించి ఉండడంతో ఎవరో తెలుసుకోలేకపోతున్నావు. నీ ఆవిర్భావానికి కారకుడైన విష్ణుమూర్తినే ధిక్కార స్వరంతో తిరస్కరిస్తున్నావు. ఇది నీకు తగిన పని కాదు అంటూ అసలు విషయాన్ని తెలియజేస్తాడు. అప్పటికీ బ్రహ్మదేవుడు అహంకారాన్ని విడిచిపెట్టకుండా సృష్టి కార్యం కోసం ఉదయించిన నాకు 5 తలలు ఉండడంలో అర్థం ఉంది. కానీ నీకు కూడా 5 తలలు ఉండడంలో ఔచిత్యం ఏముంది? నేనే మీ అందరికన్నా అధికమైన వాణ్ణి. కాబట్టి వెంటనే నీ తలల్లో ఒకదాన్ని తగ్గించేసుకో అంటాడు మూర్ఖంగా. అది విన్న పరమేశ్వరుడు ఆగ్రహోదగ్రుడవుతాడు. దూత్తుడా, ఇంత చెప్పినా నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టవా అంటూ రుద్రస్వరూపంతో తన ఎడమ చేతి గోటి ద్వారా బ్రహ్మదేవుడి 5 తలల్లో ఒక తలను ఖండించి వేస్తాడు. ఈ చర్యతో ఒక్కసారి ఉలిక్కి పడతాడు బ్రహ్మ. అప్పటి వరకు తనను ఆవరించి ఉన్న మాయపొర, అహంకారం, అజ్ఞానము ఈశ్వరుని చర్యతో మటుమాయమైపోతాయి. ఇప్పటికీ తనేమిటో, తన ఆవిర్భావ పరమార్థం ఏమిటో, తాను ఎక్కడి నుంచి జన్మించాడో, తన జన్మకు కారకుడు ఎవరో అన్న విషయాలన్నీ అవగతమవుతాయి. అంతే. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరమేశ్వరుని పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు.